ప్రధాని మోదీతో హీరో నాగార్జున సమావేశమయ్యారు. తన కుటుంబ సభ్యులతో సహా పార్లమెంటు ప్రాంగణంలోని ప్రధాన కార్యాలయానికి నాగార్జున వచ్చారు. అమల, నాగచైతన్య, శోభితా ధూళిపాళ్లతో సహా ప్రధానితో సమావేశమయ్యారు. గతంలోనూ నాగార్జున పలు సందర్భాల్లో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. కొద్ది కాలం క్రితం మన్ కీ బాత్లో ప్రధాని మోదీ బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. అక్కినేని నాగేశ్వరరావుపై ప్రశంసలు కురిపించారు. ఆ సమయంలోనే ప్రధాని మోదీ నుంచి వీరికి ఆహ్వానం అందింది. అటు అక్కినేని నాగార్జున తండేల్ సినిమా విడుదల వేళ ఇటు మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సినీ పరిశ్రమకు అక్కినేని నాగేశ్వరరావు చేసిన కృషిని ప్రధాని మోదీ కొనియాడారు. ఆ తర్వాత మోదీ చేసిన వ్యాఖ్యలకు హీరో నాగార్జున సోషల్ మీడియా వేదికగా స్పందించి ధన్యవాదాలు తెలిపారు. అయితే అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన చిత్రం తండేల్ విడుదలైన రోజునే ప్రధానితో ప్రత్యేక భేటీ ఆసక్తిని పెంచుతోంది. నాగచైతన్య, శోభితను నాగార్జున ప్రధానికి పరిచయం చేశారు. ఇద్దరినీ ప్రధాని అభినందించారు. ఇప్పటి వరకు లవర్ బాయ్గా పలు సినిమాల్లో కనిపించిన అక్కినేని నాగచైతన్య తండేల్ సినిమాలో పాకిస్తాన్లో దొరికిపోయిన జాలరిగా కనిపించారు. తన పాత్రతో మెప్పించారు. ఇక ఈ భేటీ సమయంలో సినీ పరిశ్రమ గురించి ప్రధాని మోదీ ఆసక్తికరంగా ఆరా తీసినట్టు తెలుస్తోంది. టాలీవుడ్ విజయాల గురించి వారి మధ్య చర్చకు వచ్చినట్టు సమాచారం. ఇటు నాగచైతన్య సినీ కెరీర్ గురించి ప్రధాని అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత టీడీపీ ఎంపీ శబరితో సమావేశమయ్యారు. మర్యాదపూర్వకంగా కలిసినట్టు వెల్లడించారు. ఇప్పుడు ఈ భేటీ అటు రాజకీయంగా ఇటు సినీ ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చగా మారింది.